హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టమోటా ప్లాంటేషన్ వివరాలు అండ్ మార్కెట్ యొక్క అంటే మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అనంతపురం టమోటా మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రైన్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా. అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి 6వ తేదీ అండ్ జూన్ నెల 2024 సంవత్సరం అండి. ఇక అనంతపురం ఏరియాలో ప్లాంటేషన్ వివరాలకు వస్తే కనుక చాలా అంటే చాలా ఎక్కువగానే ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉందండి. అండ్ కొన్ని చోట్ల అయితే టమోటా నర్సరీల్లో టమోటా పైరు దొరకడం లేదనమాట. సో అంటే అంత డిమాండ్ ఏర్పడిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి. సో ఈ క్లైమేట్కి అంటే ఈ కూల్ క్లైమేట్కి మంచిగా టమోటా పైరు అనేది అంటే టమోటా మొక్కలు బాగా మంచిగా బతికి మంచిగా వస్తాయి అనేసి సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ పూత అండ్ కాయి సో ఆ సిచ్యువేషన్ అంటే ఆ టైమింగ్ ఉన్నటువంటి టమోటా తోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ప్లాంటేషన్ అయితే 1 మంత్ నుంచి చేస్తూ ఉన్నారండి. అంటే లైట్గా చేస్తూ ఇప్పుడైతే హెవీగా ప్లాంటేషన్ అనేది ఎక్కువగా ఉంది. పూత స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పచ్చు. అండ్ కొన్ని చోట్ల అంటే 1-2 పల్లెల్లో కొన్ని పల్లెల్లో మాత్రమే అంటే కొన్ని ప్లేసెస్లో మాత్రం పెద్ద వర్షాలు అయితే లేవండి. సో అక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఆ ప్లేసెస్లో అంటే అంత అనంతపురం మొత్తం అనేం కాదండి, కొన్ని చోట్ల అసలు పడడం లేదు. అది ఎందుకనేది తెలియదు. అంటే ఎగ్జాంపుల్గా కళ్యాణదుర్గం ఏరియా పడుతూనే ఉంది, డైలీ వర్షం పడుతూనే ఉంది అని చెప్పొచ్చు. బట్ కొన్ని చోట్ల అయితే వర్షం పడలేదు అని కూడా ఇన్ఫర్మేషన్. సో వాటర్ అనేది అంటే నీళ్ళు అనేది బోర్లలో ఎక్కలేదండి. సో వర్షం అయితే పడినప్పటికీ నీళ్లు బోర్లలో ఎక్కకపోవడం వలన మా పల్లెలో పెట్టలేదు అనేసి ఒకరు ఇద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను. అండ్ మిగతా ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితేనేమో భారీగా ప్లాంటేషన్ జరుగుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ టమోటా మొక్కలు అయితేనేమో చాలా మంచిగానే వస్తున్నాయండి. ఇప్పుడైతే ఎండ ప్రభావం అయితే చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు కూడా కూల్ క్లైమేట్ అండ్ అలాగే వర్షం డైలీ లైట్గా అయినా పడుతూ ఉందన్నమాట. హెవీగా ఒకరోజు పడితే అండ్ లైట్గా ఒకరోజు పడుతుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి. అండ్ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే కనుక మచ్చ అండ్ కొంచెం రోగం అనేది యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతటికీ ఆపేస్తే అంటే వర్షం ఆగితే బెటరు అని కూడా కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి. ఇక టమోటా మార్కెట్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇప్పట్లో అయితే స్టాక్ వచ్చే అవకాశం లేదు. టమోటా స్టాక్ ఎప్పుడైతే మార్కెట్కి రావడం స్టార్ట్ అవుతుందో సో అప్పుడు ఓపెన్ చేసేస్తారండి. సో ఇదండి టమోటా మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పట్లో అయితే స్టాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అంటే ఈ ఏరియాలో లేదు కాబట్టి. సో 1-2 ఫార్మర్స్ అన్న వాళ్ళు మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు వచ్చేసి కోలారు సో వగైరా టమోటా మార్కెట్లకు అయితే వెళ్తున్నారు. అనంతపురం ఏరియాకి అయితే రారు కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి టమోటా మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ప్లాంటేషన్ అయితే చాలా ఎక్కువగానే పెడుతున్నారు. అండ్ అలాగే వర్షాలు కూడా చాలా మంచిగా పడుతున్నాయండి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అనంతపురం ఏరియాలో. అండ్ అనంతపురం అంటే ఈ టమోటా మార్కెట్ ఈ ఏరియాలో తక్కువ వర్షాలు పడినప్పటికీ అండ్ కళ్యాణదుర్గం ఏరియా, పావుగడ ఏరియా అండ్ సో ఇలాంటి ప్లేసెస్లో అయితే హెవీ వర్షాలు పడ్డాయండి. అనంతపురం జిల్లా మొత్తం ఒకటే వర్షమే కాదు, ఒక ప్లేస్లో ఎక్కువ ఒక ప్లేస్లో తక్కువ, సో అలాగనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్, మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరున్న ప్లేసెస్లో టమోటో ప్లాంటేషన్ ఎలా జరుగుతున్నాయి అండ్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి వీడియోస్. థ్యాంక్ యూ.